సో 20 years ఆఫ్ యువర్ ఇండస్ట్రీ జర్నీ, 20 yearsలో నవదీప్ ఏంటి, ఇప్పుడు 2.0 నవదీప్ ఏంటి? ఇంత మునుపు అంటే ఓకే, ఇంత మునుపు అంటే జీవితానికి చిన్న ఏజ్లో ఇండస్ట్రీకి రావడం వల్ల ప్రాపర్ ప్లానింగ్ ఏమన్నా లేదనుకోవచ్చు? ప్రాపర్ ప్లాన్ జీరో. అనుకోవటం ఏం లేదు అసలు, లేదు, ఏం తెలియదు. 17 yearsకి ఏం తెలుసు? ఆర్ మేబీ అంటే 17 yearsకి వచ్చిన తర్వాత ఇప్పుడు లెట్స్ నితిన్కో ఉదయ్కో కుదిరినట్టు సూపర్ హిట్లు వచ్చి తర్వాత ఒక సిస్టము ఏర్పడి అదో గైడెన్స్ మేబీ, అంటే నాకు కూడా నాకు సిస్టమ్ లేదని కాదు, లేదు అది కాదు, కానీ ఇఫ్ దెర్ వాజ్ అంటే నాకు జరిగింది ఏంటంటే సూపర్ స్టార్డమ్ రాలేదు. అంటే ఒక స్టార్టింగ్ నుంచి ఓ పెద్దగా ఓ హెక్టిక్గా రాలేదు. తర్వాత ప్లానింగ్ అంటారా అంటే నాకు అప్పటికి నాకు తెలిసిన నాలెడ్జ్కి నాకు తెలిసిన పర్సనాలిటీకి ఉన్న డెసిషన్స్ ఏవో తీసుకుంటూ కింద పైన ఏదో పడుతూ వచ్చాను. అది కెరీర్ వరకు సంబంధించి. బట్ యాజ్ అ పర్సనల్ గ్రోత్గా నేను చూస్తే రియాక్టింగ్ అంటే మనకేదో జరిగింది, మనం రియాక్ట్ అవుతూ మనం ముందుకెళ్ళాలి. రియాక్టింగ్కి రెస్పాండింగ్కి తేడా ఉంటుంది. రియాక్షన్ అంటే పైనే ఉంటుంది, ఓకే మనకి ఇది లేదేమో ఇది కావాలి అని చెప్పి దాని గురించి పరిగెత్తడం, లేదా మనం ఇది సాధించాలని పరిగెత్తడం, ఇలాగా కొంచెం పైనే ఉండేది ఒక పర్సనాలిటీ అనేది. ఒక ర్యాట్ రేస్లో ఒక అదే హడావిడిగా కమాన్ 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 అనుకుంటే ఎక్కడ ఒక దగ్గర ఆగి రే జరుగుతుంది పక్కన పెట్టు, నీకేం కావాలి, వాట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ, వాట్ డూ యూ వాంట్ అనేది ఆగి ఒక పాజ్ సెకండ్ ఇచ్చి ఆలోచించడం అనేది ఎప్పుడు జరగల. ఫాస్ట్గా చేసాను ఫస్ట్ 17 years, సెకండ్ 17 years. తర్వాత పర్సనల్గా మన జర్నీలో ఒక పర్సనాలిటీ డెవలప్ అయ్యి ఆ లాక్డౌను అనుకోండి జరిగిన రకరకాల సందర్భాల వల్ల ఒక పాయింట్లో ఎక్కడో ఓహో మనకి లైఫ్ అంటే ఏంటో తెలుసు అనుకుంటున్నాం కానీ తెలీదు, ఇప్పుడు తెలుసుకుందాం, తెలియదు అనే సంగతి తెలుసుకోవాలనే ప్రయత్నం స్టార్ట్ అయింది. ఎంత టాలెంట్ ఉన్నా ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే అదే ప్లానింగ్ అంతేగా ఏదైనా అంతే. సో మీ ప్రెస్ మీట్లు ఇవన్నీ చూసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ కనిపించింది, అది కాన్ఫిడెన్సా యాటిట్యూడ్? మీరు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ కనిపించిందని చెప్పేసి కనిపించింది, డౌట్ రెండిట్లో. యాటిట్యూడ్ అంటే ఒక మనిషి ప్రవర్తించే విధానం అంతే, నీకేంతంటే యాటిట్యూడ్ అనకూడదు. సో మాస్ అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ అంటే ఫిజిక్స్లో వెయిట్ అని అర్థం, మాస్ అంటే అట్లా కాదు. సో దాన్ని తీసుకొచ్చి మాస్కి ఎందుకు పెట్టారంటే మాస్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్ ఉన్నప్పుడు ఇట్స్ మాసెస్ అంటారు ఫిజిక్స్లో. దాన్ని మనోడు వేరేగా వాడతారు, అలాగే యాటిట్యూడ్ కూడా వేరేలాగా వాడతారు. బట్ ఎనీవే, సో మీరే అడిగారు కాన్ఫిడెన్సా యాటిట్యూడ్ అంటే ఆ రెండు ఏం లేదండి. ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు నేను మామూలుగా ఎలా మాట్లాడుతానో అలా మాట్లాడుతున్నాను అంతే. ఇట్స్ నథింగ్ లైక్. సినిమా గురించి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ బికాజ్ ఎనీ ఆర్ట్ ఫామ్, మీరు పెయింటర్ అనుకోండి, ఓ పెయింటింగ్ వేశారు, మీకు ఏదో ఒక అద్భుతమైన ఎమోషన్ వచ్చింది, ఒక పెద్దదేదో పెట్టి తన్నని ఒక స్ప్లాష్ అలా వేసి వావ్ అన్నారు మీరు. ఇంకోటి ఎవడో చూసి ఇదేంటి ఇలా జల్లి ఏదేదో పెద్ద పెయింటింగ్ అంటాడు ఏంటి అంటాడు. సో ఒక ఆర్ట్ పీస్ వేసినప్పుడు అది చూసి ఒక్కొక్కడు ఒక్కోలాగా అనుకుంటాడు, అందరూ ఒకేలాగా అనుకోవాలని అనుకోవడం చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది చూసేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ వేసినోడిగా నేను వేసింది నాకు నచ్చింది, తను యాక్ట్ చేసాడు, తన క్యారెక్టర్ తనకు నచ్చింది. సో వీఆర్ ఫైన్ విత్ వాట్ వీ మేడ్, వీఆర్ పుట్టింగ్ ఇట్ అవుట్, డిస్ప్లేకి పెడుతున్నాం మేము వేసిన ఆర్ట్ పీస్. అది వీఆర్ ప్రిపేర్డ్, అందరికి ఎలా నచ్చుద్ది. కొంతమంది బ్రహ్మానందం గారి లాగా ఆ సీన్లో ఏ అని కూడా అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దోస్ థింగ్స్, దట్స్ ఆల్. అండ్ ఫైనల్గా బ్రో, ఎందుకు ఏం చేసినా కూడా మీ మీద కాంట్రవర్షియల్ ఇంకా తగ్గట్లేదు? ఏం చేసినా ఎంత జరిగినా ఏం చేసినా బిగ్ బాస్ మిమ్మల్ని అన్ని రోజులు చూసిన తర్వాత కూడా కాంట్రవర్సీలు వచ్చినాయి, ఏ సినిమా చేసినా కాంట్రవర్సీ వస్తుంది. కాంట్రవర్సీకి బిగ్ బాస్కి నా పర్సనాలిటీకి సంబంధం లేదు కదా. నా పర్సనాలిటీ ప్రజలకి తెలుసు, కాంట్రవర్సీ తెచ్చేది ప్రజలు కాదు. సరదాగా ఆ న్యూస్ ఆర్టికల్లో ఏ తమ్మునైలు వేస్తే ఏం చూస్తారనేది అది ఒక వర్గంలో ఒక న్యూసో ఒక మీడియాలో దాంట్లో ఇప్పుడు అది మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఎందుకు ఎప్పుడు మీ పేరే వినిపిస్తుంది, బయట ఎక్కడ వినిపించలా. లాస్ట్ బెంచ్ ఇచ్చారు, ఆ లాస్ట్ బెంచ్ ఇది అది ఒకటి ఉంటుంది. ఏ లాస్ట్ బెంచ్? ఇప్పుడు సిండ్రోమ్, లాస్ట్ బెంచ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. స్కూల్లో లాస్ట్ బెంచ్లో ఒకటి గొడవ చేసాడు, ఇప్పుడు ఒక చిన్న అల్లరి జరుగుతుంటే దాంట్లో ఉన్నాడు వాడు. ఓకే, నెక్స్ట్ టైం ఏం చేసినా గాడి చేసి మరి అంతే కదా. అది ఎవరు అంటారు, క్లాస్లో ఉన్నవాళ్ళు ఎవరు అంటారు,
బయట ఈ విషయం చూడకుండా పక్క నుంచి వెళ్తున్న ప్రిన్సిపల్ 10th సెన్స్ అయినా అయితే వాడే అయి ఉంటాడు అంతే, అంతకంటే లేదా హియర్ ఆఫ్ కాంట్రవర్సీస్. అసలు కాదు. ఓకే, అంటే ఇప్పటివరకు మీ మీద వచ్చిన కొన్ని కాంట్రవర్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక క్లారిటీ ఇస్తారా? ఎన్నిసార్లు ఇవ్వాలి, నాకు బోర్ కొడిచింది అసలు ఇచ్చి. ఫైనల్గా ఆడియన్స్కి లవ్ మౌలి గురించి 7th జూన్ రిలీజ్ అవుతుంది అండ్ కాజల్ గారి సినిమా కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది. 2 సినిమాలు ఒకటేసారి రిలీజ్ అవుతున్నాయి. సో ఏం చెప్తారు ఆడియన్స్కి ఫైనల్గా? 2 చూడండి అని చెప్తా. మీ సినిమా గురించి నా సినిమా ఎందుకు అంటే మరి అది కూడా రిలీజ్ అవుతుందంటే నువ్వు దాని గురించి, అది కూడా బాగానే ఉంది ట్రైలర్, ఇందాక ఏదో సాంగ్ కూడా రిలీజ్ అయింది. అదే ఇప్పుడు బేసికలీ ఆడియన్స్ థియేటర్కి ఎందుకు వెళ్ళాలి మామ, ఇది వస్తుంది కదా తర్వాత ఓటీటీలోకి, చిన్న సినిమానే కదా, సూపర్ స్టార్ సినిమా ఏం కాదు కదా, తర్వాత చూద్దాంలే అనే ఫీలింగ్లో ఉన్నాను. నేను అదే ఫీలింగ్లో ఉన్నాను. అందరూ మామూలుగా తెలుగు సినిమా ఆడియన్స్గా ఇప్పుడు నువ్వు నేను కూడా థియేటర్కి వెళ్ళేవాళ్ళం, బాగుందంటే వెళ్దాం అనేది పక్కన పెడితే, చిన్న సినిమా కదా ఓకే ఏదో చేశారు, ఓకే గెటప్ ఏదో ఉందిలే కానీ ఇవన్నీ అనుకుంటున్నారు ఓకే, కానీ ఎందుకు వచ్చింది ఆ ఫీలింగు అంటే, ఇప్పుడు దాకా మనం చూసిన సినిమాల్లో ఆ విజువల్ ఒక గొప్ప పాయింట్ కానీ ఒక విజువల్ ఎక్స్ట్రావగెన్సా కానీ ఏమనిపించక ఇది టీవీలో కూడా చూసినా ఓకే అన్న ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడికి మనమే తీసుకెళ్ళాం. అది యాజ్ అన్ ఆడియన్గా కానీ జనరల్గా కానీ నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎమోషన్లో నాకు అనిపించింది. అంటే ఇప్పుడు మన థియేట్రికల్ ట్రైలర్ చూశారు మీరు, ఎలా అనిపించింది మీకు? ఒకసారి థియేట్రికల్ ట్రైలర్ మళ్ళీ చూడండి, సింపుల్ లాజిస్టికల్గా మాట్లాడితే థియేట్రికల్ ట్రైలర్ ఒకసారి చూడండి మళ్ళీ, దాంట్లో కొన్ని షాట్లు ఉంటాయి. ఒక మేఘాలయలో ఆ డిస్టిక్లో అతిపెద్ద వాటర్ ఫాల్లోంచి పైనుంచి కిందకి దిగుతున్న ఒక షాటు, లేదంటే ఇలాగ విజువల్గా ఇప్పుడు దాకా మేఘాలయలో ఎవరు షూట్ చేయలేదు, మొత్తం సినిమా 99% అక్కడ షూట్ చేసాం. సో కథ చాలా యావరేజ్ అండి, యాక్టింగ్ పాయింట్లు అన్నీ యావరేజ్, జస్ట్ ఓకే అని అనుకున్నా. కేవలం ఆ ఒక్క షాట్ మీరు ఫోన్లో చూసి తర్వాత టీవీలో చూసి తర్వాత థియేటర్లో చూస్తే జస్ట్ అంటే సినిమా ఈజ్ అ విజువల్ మీడియం, మనం ఒక కథ ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్తున్నాము, దీన్ని థియేటర్కి రండి రండి అని మనం అడగడం ఒక ఎత్తు అయితే, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, వాళ్ళు జడ్జిమెంట్లో ఉన్నారు. సో ఐఎమ్ షూర్ థియేట్రికల్ ట్రైలర్ చూసిన వాళ్ళు ఓకేరా ఇదేదో మ్యాటర్ ఉన్నట్టుంది, బిగ్ స్క్రీన్ మీద చూస్తే మీరు అంటే యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ దట్, అమ్మ ఇలాంటి చూసి చాలా రోజులు అయింది, ఒక బ్యూటీ ఉంది సినిమాలో అని మీకు ఆల్రెడీ థియేట్రికల్ ట్రైలర్ చూస్తున్నప్పుడు అనిపించింది. మీరు థియేటర్కి వెళ్ళినా కూడా అదే ఫీలింగ్ వస్తుంది, ఇంక మీ ఇష్టం. ఇంకా అండ్ మీకు ఇండస్ట్రీలో చాలామంది సర్కిల్ ఉంది కాబట్టి, పెద్ద పెద్ద స్టార్ హీరోస్ అందరూ క్లోజ్నెస్ మీకు ఉంది కాబట్టి, ఈ ట్రైలర్ చూపించిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? ఎవరెవరు చూపించారు ఇప్పుడు వరకు? అందరూ చూసారు, డెఫినెట్గా అందరూ చూసారు. క్యాజువల్గా ఇచ్చినప్పుడు చాలా బాగుందని అన్నారు. ఎవ్రీవన్ వీ స్పోక్ అబౌట్ ఇట్. పర్టికులర్గా పేర్లు అనేవి చూసిన వాళ్ళు చాలా బాగుంది, వి హోప్. అంటే యాజ్ యాక్టర్స్గా మేము మాట్లాడుకుంటున్నప్పుడు, నేను ఒక నువ్వే సినిమా చేస్తున్నావు అన్నప్పుడు ద వే వీ టాక్ అబౌట్ అ ఫిలిం, వాడికి దాని మీద ఎంత హోప్ ఉందనో, వాడు దాని మీద ఎంత కష్టపడ్డాడు అనేది తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఇక్కడే రవిబాబు గారు ఉన్నారు కదా, డైరెక్టర్ రవిబాబు గారు, చిన్న వేరే ఇంటర్వ్యూకి వస్తే లోపల ఏదో హాయ్ చెప్తే మీరు చూసారంటే చూడలేదంటే చూపిస్తే నేను ఏం చెప్పలేదు దాని గురించి, చూసిది ఎక్కడ అంటే మేఘాలయ ఏంటి అంటే చిన్న పాయింట్ ఏదో చెప్పి అంతే, జస్ట్ 2-3 minutes చెప్పిన తర్వాత ఐ కెన్ సీ ద ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్ దిస్, ఆల్ ది బెస్ట్ అన్నారు. సో ఒక ఈ మేకర్ ఇట్ సైడ్ ఉన్నప్పుడు మాకు ఎక్కువగా నేను బాబాయ్ ఇలా చేసా అలా చేసా అని మనం ఏం చెప్పవసరం, వాళ్ళు చూసినప్పుడు దే కెన్ అండర్స్టాండ్ ద వే ఆ ప్యాషన్ మనం మాట్లాడుతున్నప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది. సో యా, ఎవ్రీవన్స్ విషింగ్ మీ ద బెస్ట్. వాట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ దీంట్లోనా? ట్రైలర్ టీజర్ చూసినప్పుడు ఐ థింక్ ఎవరన్నారు గుర్తులేదు, టీజర్ చూసినప్పుడు ఇదేంటి యాజ్ ఇట్ ఈజ్ నీ లైఫ్ స్టైల్గా నువ్వు అంటే మామూలుగా మన బైకింగ్ ఇప్పుడు ఇందా చెప్పిన సిమిలారిటీస్ ఏమి ఉన్నాయి కదా, అవన్నీ చేసి ఈ జుట్టు కాకుండా మిగతాదంతా నువ్వు చేసే పనిలాగా ఉంది, నీ చాలా న్యాచురల్ క్యారెక్టర్ లాగా ఉంది అన్నారు. సో అవి దొరుకుతున్నాయి ఆ న్యూయాన్స్లన్నీ. గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ అన్ యాక్టర్ వెన్ సంబడి సేస్ అసలు నువ్వు యాక్ట్ చేసినట్టే లేదు, నిన్ను చూసినట్టే న్యాచురల్గా ఉంది. సో డైరెక్టర్ మీరేం చెప్తారు సార్ ఎవరికి ఈ ఫిలిం గురించి ఆడియన్స్కి? సినిమా ఎందుకు చూడాలి వేరు, థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి, ఈ రెండు వేరే వేరే క్వశ్చన్లు, రైట్? సినిమా ఎందుకు చూడాలి అంటే డెఫినెట్లీ ఈ పాయింట్ ఈ జనరేషన్ చూసుంటాను, నేనైతే ఇప్పుడు ఏ జనరేషన్లో కూడా చూడలే, అంటే అందుకే రాసి తీసాను. సో నేను చూడాలనుకునే పాయింట్ కాబట్టి, ఇంతకుముందు ఎప్పుడు సినిమాల్లో లేదు కాబట్టి. రెండు, వై యూ షుడ్ వాచ్ దిస్ మూవీ ఇన్ అ థియేటర్. జనాలు థియేటర్లకు రావట్లేదులే ఇప్పుడు బతిలాడి తీసుకురావాలి, ఏమి లేదండి నాకు ఆశ. ఎందుకంటే మనం బతిలాడితే రారాడు, వాళ్ళకి నచ్చితే వస్తారు, దయచేసి వాళ్ళకి చాలా క్లారిటీ దే విల్ నో.